ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమమునకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీకందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు మన దేశ ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఉంటారు. మన జాతీయ జెండాని పైకి ఎగరేస్తూ ఉంటారు. నేను భారతీయుడును అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. ఇదంతా దీని ఫలానికి కారణం ఏమిటి అంటే కొంతమంది యొక్క త్యాగం. ఒకనాడు ఒక రాజ్యం క్రింద, కొంతమంది అధికారుల క్రింద బానిసలుగా ఉన్నటువంటి పరిస్థితి నుండి, ఆ బంధకాల నుండి విడుదల పొంది స్వాతంత్ర్యాన్ని పొందుకొని ఈరోజు ఎవరికి వారు స్వేచ్ఛ జీవులుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఈరోజు మనల్ని మనమే పరిపాలించుకునే ఒక మంచి అవకాశం కూడా మన దేశంలో మనకు దొరికింది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కూడా స్వాతంత్ర్యము అనే పదం అనేక చోట్ల వాడబడుతూ ఉంది. మొదటిగా మనం గమనించినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది, చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకూడి. ప్రియులారా, పౌలు భక్తుడు గలతీ సంఘానికి వ్రాస్తున్నటువంటి మాట, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి. ఏ స్వాతంత్ర్యము అంటే పాపము నుండి విడుదల పొందిన స్వాతంత్ర్యం, బంధకముల నుండి విడుదల పొందిన స్వాతంత్ర్యం. ప్రియులారా, పాపము చేసిన వ్యక్తి పాపమునకు దాసుడు లేక పాపమునకు బానిస అని అర్థం. అయితే ఆ పాప సంఖ్యలు త్రెంచివేశాడు యేసయ్య. బానిస సంఖ్యలు త్రెంచివేశాడు యేసయ్య. మనుష్యుల క్రింద బానిసలుగా ఉంటే ఆ మనుష్యులు చెప్పినట్లుగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి బానిసగా ఒక చోట ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి నాకు ఆరోగ్యం బాగులేదు అంటే అవతల యజమాని ఒప్పుకోడు. నువ్వు పని చేయాల్సిందే, చెప్పింది చేయాల్సిందే, వేసినంత పన్ను కట్టాల్సిందే. ఇట్లాగూ కొన్ని ఉంటాయి. యజమాని ఏదైతే చెప్తాడో అది ఖచ్చితంగా ఈ బానిసలైన వ్యక్తులు చేసి తీరాల్సిందే. నాకు ఓపిక లేదండి, ఆరోగ్యం లేదండి, కుదరదండి, ఇలాంటివేవీ చెప్పడానికి కుదరదన్నమాట. అట్లాగే తనకు ఇష్టము లేకపోయినా ఆ యజమాని చెప్పినట్లు చేయటమే బానిసత్వం. తనకు ఇష్టము లేకపోయినా, తనకు నచ్చకపోయినా అవతల వ్యక్తి చెప్పిన దాన్ని చేయకుండా ఉండలేకపోవటమే బానిసత్వం. ఇదే పాపము యొక్క బంధకము కూడా. ప్రియులారా, అనేక మంది దురలవాట్లలో బంధించబడుతూ ఉన్నారు, వ్యసనాలలో బంధించబడుతూ ఉన్నారు. అవి వారికి చెయ్యొద్దు అనుకుంటారు, ఇది నాకు వద్దు అనుకుంటారు. ఇక నేను తాగను అంటారు, తాగుతూనే ఉంటారు. ఇక నేను ఈ సిగరెట్లు ఇవి ముట్టను అనుకుంటారు, కానీ అలా చేయకుండా ఉండలేని పరిస్థితిలో వారు ఉంటూ ఉంటారు. దాని అర్థం ఏంటి అంటే ఆ వ్యసనాలు లేక ఆ దురలవాట్లు వారిని బంధించినాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ బంధకములను త్రెంచే దేవుడై ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యము యేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు. పాపము ఏ రీతులలో ఎక్కడెక్కడ మనిషిని పట్టిందో అక్కడ నుండి విడిపించి ఒక స్వాతంత్ర్యాన్ని యేసు ప్రభు మనందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రియులారా, పాపము వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం నిత్య నరకం, ఆత్మకు వచ్చే నిత్య నరకం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మరణ బంధకాలు కూడా త్రెంచేశాడు, మరణపు సంఖ్యలు త్రెంచేశాడు, పాపపు బంధకాలు త్రెంచివేశాడు, పాపపు సంఖ్యలు త్రెంచివేశాడు. నిత్య నరకాగ్నికి వెళ్లాల్సిన పని లేకుండా
ఆ బంధకం నుండి విడిపించి మనకు స్వాతంత్ర్యం ఇచ్చి ఇప్పుడు మనం జీవపు మార్గంలో నడవటానికి, నిత్య జీవమునకు మనం వెళ్ళటానికి యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ మార్గమై ఉన్నాడు ప్రియులారా. అందుకే ఆయన మనకు స్వాతంత్ర్యం ఇచ్చి మనకు విడుదల దయచేశాడు. బైబిల్ భాషలో స్వాతంత్ర్యము, ఇండిపెండెన్స్ అంటే అర్థం ఏంటి అంటే డెలివరెన్స్ అంటే విడుదల. స్వాతంత్ర్యము అని చెప్పబడుతున్న ఆ పదానికి బైబిల్ భాష యొక్క అర్థం విడుదల. మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మనల్ని అప్పటి వరకు బానిసలుగా చూసిన వ్యక్తులు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయారు. బ్రిటిష్ వారు చాలా సంవత్సరాల పాటు భారతదేశంలో మనందరినీ బానిసలుగా చూశారు. వాస్తవానికి వారంట వ్యాపారం కోసం వచ్చారట మన దేశం. వ్యాపారం చేయటానికి భారతదేశానికి వచ్చి ఇక్కడే వారు స్థిరపడి మనందరినీ బానిసలుగా చేసి భారతదేశం అంతటిని ఆక్రమించుకొని పరిపాలిస్తున్న కాలంలో కొంతమంది దేశ నాయకులు వారు ఎదురొడ్డి శ్రమలకు వచ్చి హింసలు పొంది కొంతమంది చనిపోయారు. ప్రాణం పెట్టి పోరాడి మాకు స్వాతంత్ర్యం కావాలి అని పోరాడి ఎంతో కష్టపడితే మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఈరోజు ఆ స్వాతంత్ర్యం యొక్క ఫలాలు మనం అనుభవిస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మానవునికి స్వాతంత్ర్యం ఇవ్వటానికి, లేక మానవునికి ఆ పాప బంధకముల నుండి విడుదల ఇవ్వటానికై ఆయన చేసిన గొప్ప త్యాగం ఎంత గొప్పది అంటే ప్రియులారా, ఆయన కలువరి శిలువలో మన కోసమై మరణించాడు. ఆయన రక్తమంతటినీ కార్చాడు. ఆయన రక్తము ద్వారా మనందరికీ పాప క్షమాపణను దయచేశాడు. ఆయన నలగగొట్టబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలగగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది ప్రియులారా. ఆయన మనందరికీ కూడా విడుదల ఇచ్చిన దేవుడై ఉన్నాడు. మన పాపములు క్షమించిన రక్షకుడై ఉన్నాడు. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి పాపము నుండి, బంధకముల నుండి, వ్యసనముల నుండి, నరకము నుండి విడుదలను, స్వాతంత్ర్యమును యేసు ప్రభువారు మనకు దయచేశాడు. పౌలు భక్తుడు ఇక్కడ ఏ స్వాతంత్ర్యాన్ని గురించి మాట్లాడుతున్నా అంటే ఇదిగో ఈ పాప బంధకముల నుండి విడుదల పొందిన స్వాతంత్ర్యమును గురించి మాట్లాడుతున్నాడు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యము అనే కాడి క్రింద చిక్కుకొనకూడి అంటాడు. అంటే ఒక కాడి ఒకటి ఉంది, అదేంటంటే దాస్యము లేక దాసత్వము. ఆ కాడి ఎవరి మీద అయితే పెట్టబడుతుందో వారికి దాసులైపోతారు. దాసురాండ్రు అయిపోతూ ఉంటారు. అయితే మీరు ఆ దాసత్వం అనే ఆ కాడి క్రింద మరలా చిక్కుకోవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు మిమ్మల్ని ఆ దాసత్వములో నుండి విడిపించాడు. ఆ బంధకముల్లో నుండి మిమ్మల్ని విడిపించాడు. మీ కొరకు మరణించి, మీ కొరకు రక్తం కార్చి, మీకోసం తన ప్రాణాన్ని పెట్టి ఆ దాసత్వము నుండి విడిపించాడు అని పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియులారా, మనం ఏం చేయాలంటే స్థిరముగా నిలవబడాలి. దేనిలో? కృపలో నిలబడాలి, పరిశుద్ధతలో నిలవబడాలి. ఆయన రెక్కల చాటున మనం నిలవబడాలి, అక్కడ భద్రపరచబడాలి. ఆయన సన్నిధిలో నిలవబడాలి. ఆయన ఇచ్చే నిత్య జీవములో నిలవబడాలి. ఆయన నడిపిస్తున్న జీవపు మార్గములో నిలవబడాలి. ఆయన మనకిచ్చిన వాక్యపు నీడలో మనం నిలవబడాలి. ఆయనతో సహవాసం చేసే ప్రార్థన నీడలో మనం నిలవబడాలి ప్రియులారా. అక్కడ మనం స్థిరముగా నిలబడినట్లయితే మరలా ఈ దాసత్వం అనే ఈ కాడి క్రింద మనం చిక్కుకొనము అని పౌలు భక్తుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ దాసత్వము నుండి విడిపించిన ప్రభువు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం. స్వతంత్రులయ్యుండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి యుండుడి. ప్రియులారా, పేతురు భక్తుడు ఇక్కడ చక్కని మాట రాస్తున్నాడు. అదేంటంటే మీరిప్పుడు స్వతంత్రులైపోయారు. మీ బంధకములన్నీ త్రెంచబడ్డాయి. మీ సమస్యల నుండి, మీ వ్యసనముల నుండి, మీ పాప బంధకము నుండి, మీ శాప బంధకముల నుండి మీరు విడుదల పొందారు. ఇప్పుడు మీరు స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారు.
ఈ స్వాతంత్ర్యము పొందిన మీరు, స్వతంత్రులై ఉన్నటువంటి మీరు స్వతంత్రులై ఉండి మీ స్వాతంత్ర్యాన్ని దేనికి ఉపయోగించద్దు అంటున్నాడంటే, దుష్టత్వమును కప్పిపెట్టుటడానికి మీరు మీ స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకోకూడదు అంటున్నాడు. అంటే ఇప్పుడు మీరు దేవుని దాసులుగా మీరు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని కడిగి తన రక్తములో పరిశుద్ధులుగా చేశాడు. ఒక గొప్ప స్వాతంత్ర్యం ఇచ్చాడు, గొప్ప విడుదల ఇచ్చాడు. ఇప్పుడు నేను కడగబడ్డాను అని దుష్టత్వమును కప్పిపెట్టేవారుగా మనం ఉండకూడదు అని చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో రాయబడిన మాట, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని చెప్తా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని కనికరము అనే ఆ నీడ క్రిందకి రావాలి. ఇప్పుడు మన పాపములు మనం దాచిపెట్టినట్లయితే మరలా ఆ దాస్యము అనే ఆ కాడి క్రింద మనం చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏ పాపములైతే మనం కప్పి పెడతామో, ఏ పాపములైతే మనం దాచిపెడతామో అవి మరలా మనం పట్టుకునే ప్రమాదం ఉంది ప్రియులారా. బైబిల్లో రాయబడుతుంది, మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అని రాయబడుతుంది. తిమోతి పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, కొందరి పాపములు వారికి ముందుగా వెళుచున్నాయి, కొందరి పాపములు వారికి వెనకగా వచ్చుచున్నవి అని రాస్తూ ఉంటాడు. కాబట్టి పాపము మనల్ని పట్టుకోవాలని ప్రయాసపడుతుంది, పరుగెత్తుతుంది, ఎదురు చూస్తూ ఉంది. కయ్యూనుతోటి దేవుడు మాట్లాడేటప్పుడు ఆదికాండములో అంటాడు, నువ్వు సత్క్రియ చేస్తే తలనెత్తుకుంటావు కదా, నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉండును అని దేవుడే డైరెక్ట్గా కయ్యూనుతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉంటాడు. నీ వాకిట్లో పొంచి ఉందని. ఎందుకు? నిన్ను పట్టుకోవటానికి, నిన్ను పట్టుకొని మరలా బంధించాలి, నీ స్వాతంత్ర్యమును దొంగిలించాలని, నీ మీద ఒక బరువును పెట్టాలని, నీ మీద ఒక భారాన్ని పెట్టాలని, నీ మీద ఒక కాడిని పెట్టాలని, మరలా నువ్వు నలిగిపోయేలా చేయాలని, మరలా నువ్వు బాధపడేలా చేయాలని, ఒక కాడి నీ మీద పెట్టాలని అది ప్రయాసపడుతూ నీ వాకిట్లో పొంచి ఉంది. అయితే నువ్వు దేవుని దాసులుగా ఉన్నట్లయితే, దేవుని కాడి క్రింద మనం ఉన్నట్లయితే, ఆ కాడి క్రింద మనం చిక్కుకొనకుండా దేవుడే మనల్ని కాపాడతాడు. ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభువు ఒక మాట చెప్తాడు. అదేంటంటే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును అంటాడు. అంటే ఇప్పటి వరకు ఏముంది అంటే భారము, బరువు, మోయలేని బరువులు గుండెల నిండా మోస్తూ జీవిస్తున్న కొంతమంది, అటువంటి వారు కూడా స్వాతంత్ర్యము ఇంకా పొందని వారే, అటువంటి వారు ఇంకా విడుదల పొందని వారే, ఆ భారములు మోస్తూ నలిగిపోతూ ఉన్నటువంటి వారిని యేసు ప్రభు తన యొద్దకు పిలుస్తున్నాడు. రండి, నా యొద్దకు రండి, కమ్ అన్ టు మీ అంటాడు. నా దగ్గరకు రండి. ఎప్పుడైతే మీరు యేసు ప్రభు దగ్గరికి వస్తారో ఆయన చేసే కార్యం ఏంటంటే, ఆయన మీ భారమంతటిని తీసివేసి, మీ మీద ఉన్న కాడిని తీసివేసి, మిమ్మల్ని స్వేచ్ఛా జీవులుగా చేసి స్వతంత్రులుగా చేస్తాడు. ఒకసారి మీరు ఊహించండి, మీ తల మీద మోయలేనంత భారం ఉందనుకోండి, మీరు మోస్తూ నడవలేక చాలా నలిగిపోతూ అలా నడుస్తున్నారు. సడన్గా ఒక వ్యక్తి వచ్చి ఆ భారం మొత్తం నేను తీస్తానని అది పట్టుకొని అలా దించేసాడు అనుకోండి, ఎంత రిలీఫ్ మనం అనుభవిస్తాం. ఒకసారి మీరు ఊహించండి. యేసు క్రీస్తు ప్రభువు మన జీవితంలో చేస్తున్న కార్యం అదే ప్రియులారా. ఆ భారమంతటిని తీసివేస్తున్నాడు. ఆ భారము మనల్ని నలిగిపోయేలా చేసేది, ఆ భారము మనల్ని బంధించేలా చేసేది. అయితే ఆ భారాన్ని దించిన తర్వాత ప్రభు అంటాడు, ఇప్పుడు మీ మీద నా కాడి ఎత్తుకోండి అంటాడు. నా కాడి ఎత్తుకోండి, ఎందుకంటే నా కాడి సులువుగా, నా భారం తేలికగా ఉన్నది అంటాడు. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి ఆ వాక్యం చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రియులారా, దేవుని భారం మన జీవితంలో తేలికగా ఉంటుంది. కన్నీరు గార్చి ప్రార్థన చేస్తారండి కొంతమంది, కానీ హృదయం అంతా తేలికైపోతుంది, లోపల ఉన్న బరువు అంతా దిగిపోతుంది.
లోకంలో కొంతమంది ఏడుస్తూ ఉంటారు. ఏడ్చే కొలది గుండె బరువెక్కిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆ దుఃఖం, ఆ ఏడ్పు కష్టాలను లోపలికి తీసుకొని హృదయంలో ఆలోచనల్లో బరువును పెంచుకొని నలిగిపోయే దుఃఖం, ఆ దుఃఖం అది దిగులు వల్ల, భయము వల్ల, బాధ వల్ల, లేక కలిగిన నష్టాల వల్ల, లేదంటే నిందలు అవమానాల వల్ల, ఇటువంటి కొన్ని పరిస్థితుల ద్వారా కలిగిన దుఃఖం అది. ఇప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు అవన్నీ గుర్తొచ్చి అవన్నీ గుండెల నిండా పేరుకుపోయి ఒక బరువుగా అయిపోతాయి. ఆ దుఃఖం బరువును కలిగిస్తూ ఉంటుంది. కానీ ప్రార్థన చేసేటప్పుడు, ప్రభు దగ్గర మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడేటప్పుడు, లేక దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేసేటప్పుడు, అప్పుడు మనకేమవుతూ ఉంటుందంటే కళ్ళెంబటి ఎంత కన్నీరు వస్తూ ఉంటుందో హృదయం అంత తేలికైపోతూ ఉంటుంది. గుండెలో ఉన్న బరువంతా తొలగిపోతూ ఉంటుంది. ఆ భారమంతా తొలగిపోతూ ఉంటుంది. ఏదో ఒక వెన్నపూస కరిగిపోయినట్లుగా, ఆ బరువంతా ఎవరో అలాగ తీసివేస్తున్నట్లుగా మనసంతా తేలికైపోతుంది. కొన్నిసార్లు అయితే శరీరం అంతా కూడా తేలికైపోతుంది. ఏమిటిది అంటే మన భారములన్నీ ప్రభు తీసేస్తూ ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఆ హృదయంలో ఆయన వచ్చి నివాసం చేస్తాడు. ఆయన తన కాడిని మన మీద పెడతాడు. మన మీద ఆయన ముద్ర వేస్తాడు. వీరు నా బిడ్డలు అని ఒక ముద్ర వేస్తాడు. ప్రియులారా, ఇప్పుడు మనం భారతదేశంలో ఉన్నాం. మనందరం ఎవరు అంటే వీఆర్ ఇండియన్స్. మనమందరం భారతీయులం అంతే. ఇప్పుడు మన రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, లేక పాస్పోర్ట్ కానీ, మీకు కలిగిన ఐడెంటిటీ ఏ కార్డైనా మీరు చూడండి, అది చెప్తుంది, ఆ ఐడెంటిటీ చెప్తుంది యు ఆర్ ఏ ఇండియన్ అని చెప్తుంది. నువ్వు భారతీయుడివి అని చెప్తుంది. అంటే నువ్వు భారతదేశంలో స్వతంత్రము పొందిన వ్యక్తివి. భారతదేశంలో బానిసగా నువ్వు లేవు. ఇప్పుడు ఒకప్పుడైతే ఆ గవర్నమెంట్ క్రింద బానిసలుగా ఉండేవారు, కానీ ఇప్పుడు మనమందరం కూడా స్వతంత్రులుగా ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రియులారా, ఆయన కాడి క్రిందకు వచ్చిన బిడ్డలు, ఆయన యొద్దకు వచ్చిన బిడ్డల్ని ఆయన ముద్ర వేసేస్తాడట. అదేంటంటే వీరు నా పిల్లలు, పరిశుద్ధాత్మ చేత ముద్రేస్తాడట. నూతన యెరూషలేము అనే ముద్ర వీరి మీద వేయబడుతుందట. వారి నొసటి మీద దేవుని నామము వ్రాయబడతా ఉంటుందట. ప్రియులారా, అంటే దేవుడు ఒక స్టాంప్ వేస్తున్నాడు, వీరు నా పిల్లలు అని. అదే దేవుడు మనకిచ్చే తన కాడి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే నా కాడి సులువు, నా భారము తేలిక, అది మీ ప్రాణములకు విశ్రాంతిని కలిగించేది అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే నేను సాత్వికుడు, నేను దీన మనస్సు గలవాడు. ఇప్పుడు ఎవరన్నా మన కోపంతో కోప్పడి తిట్టారు అనుకోండి, మంచి మాటే చెప్పనే కాక కోపంతో తిట్టారు అనుకోండి, అది మనకి ఎట్లాగా ఉంటుందంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఏంది నా మీద కోప్పడ్డారు అన్నట్టు. వాళ్ళు ఆ కోపంలో వాళ్ళు ఎంత మంచి చెప్పారనేది మనం తీసుకోం, కానీ నన్ను తిట్టారు అనే ఆ బాధ మాత్రమే గుండెల నిండా ఉంటుంది. యేసు ప్రభు అందుకే ఆయన అంటాడు, నేను సాత్వికుడను. నేను కోపంతో చెప్పేవాడిని కాదు, నేను తిట్టి చెప్పేవాడిని కాదు. కోపంతో చెప్పినా, తిట్టి చెప్పినా అది ఎదుటి వ్యక్తి గుండెను గాయపరుస్తుంది, బాధను కలిగిస్తుంది. ఎంత మంచి అన్న చెప్పుగాక. కానీ యేసు ప్రభు ఎలా అంటే నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడ. కాబట్టి నేను మెల్లగా చెప్తా, నీకు అర్థమయ్యేలా చెప్తా. అప్పుడు నీ ప్రాణానికి ఎట్లా ఉండదంటే అవునా, అలాగా, నేను ఇలాగున్నానా, అమ్మో అలా కాదు అనే ఆ కన్విక్షన్ వస్తుంది, మనల్ని ఆ మార్పు వస్తుంది. అది మనల్ని నెమ్మది కలిగిన స్థితిలో మనల్ని నడిపిస్తుంది. ప్రియులారా, అందుకే అంటాడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడిని కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటాడు. అందుకే పేతురు భక్తుడు అంటాడు, మీరు ఇటువంటి స్వాతంత్ర్యం పొందిన తర్వాత, ఇంత గొప్ప విడుదల పొందిన తర్వాత, ఇలాగూ దేవుని కాడిని ఎత్తుకున్న తర్వాత మీరు దేవునికి దాసులుగా ఉండాలి. దేవుడిని యజమానిగా పెట్టుకోండి. దేవుని మాట వినాలి, నేను దేవునికి లోబడాలి, దేవుడు చెప్పింది చేయాలి, నా జీవితంలో నేను దేవుని చిత్తం చేయాలి. కొంతమంది జీవితంలో అలా వెళ్ళిపోతూ ఉంటాయి దినాలు. ఎందుకు మన సమయం ఎలా గడుస్తుంది? దేవుని చిత్తము చేయాలి అనే గురి లేకపోతే ఏ మనిషి జీవితమైనా అది ఎటుపోతుంది, గమ్యం ఏ దిక్కుగా వెళుతుంది. కొంతమంది జీవితంలో సమయం వెళ్ళిపోతుంది, దినాలు వెళ్ళిపోతున్నాయి, ఆయుష్ తరిగిపోతుంది. కానీ ఈ జీవిత కాలం వల్ల ప్రయోజనం ఏంటి? ఏమి సంపాదించుకుంటున్నాం ఈ జీవితంలో? మనం ఒకసారి అలా వెనక్కి తిరిగి ఆలోచిస్తే శూన్యం. కష్టపడ్డాము అంటారు, బాధలు పడ్డాము అంటారు, ప్రయాసపడ్డాము అంటారు, ఏడుస్తూ దినాలు గడిపాము అంటారు, పోరాటముతో దినాలు గడిపాము అంటారు. కానీ ఎందుకు?
వీటిలో ఏదైనా నిన్ను నిత్య జీవము దాకా తీసుకెళ్ళే ఉన్నాయా? నీతో పాటు నిత్యత్వంలో కనబడేవేమైనా ఉన్నాయా? దేవుని కొరకు నువ్వేం చేశావు? దేవుని కొరకు నువ్వేం జీవించావు? ఇవే కదా నీతో మిగిలేదు. కొర్నేలితో దేవుని దూత అంటారు, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి. ప్రియులారా, మరి మీ జీవితంలో దేవుని సన్నిధికి ఏమి జ్ఞాపకార్థంగా మీ పక్షంగా వెళుతున్నాయి? మీకు ముందుగా దేవుని సన్నిధికి ఏమి వెళుతున్నాయి? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. పేతురు భక్తుడు అంటాడు, మనము దేవునికి దాసులమని దేవునికి లోబడి ఉండుటకు ఈ స్వాతంత్ర్యాన్ని వాడుకోవాలి. అంటే కడగబడ్డాం, మహిమ వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చాడు. తెల్లటి బట్టలు వేసుకున్న వ్యక్తి ఎలాగైతే తన పరిశుద్ధతను కాపాడుకుంటాడో అదే రీతిలో మరలా మనం దేవుని కృపను కాపాడుకుంటూ దేవుని కృపలో నిలిచి ఉండి దేవుని మహిమ కొరకు మనం జీవించినట్లయితే ఈ స్వాతంత్ర్యము దేవుని మహిమ కొరకు మనకి ఉపయోగపడేలా ఉంటుంది. ప్రియులారా, తర్వాత మరొక మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడిన మాట, అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి అంటాడు. అంటే స్వాతంత్ర్యం ఉందని నీలా అందరూ ఉండాలంటే ఉండలేరు కదా. బలహీనులకు అభ్యంతరం నువ్వు పెట్టదు. కొంతమంది ఆత్మీయులైన వారు, విశ్వాసులు, వారు రక్షించబడిన తర్వాత వీరికి విడుదల దొరికిందని వీరు పరిగెత్తినంత స్పీడ్గా ఇతరులను కూడా పరిగెత్తమంటారు. అది అలాగ చెప్పండి. నీకున్న శక్తి కొలది నువ్వు పరిగెత్తుతావు, నీకున్న బలము కొలది నువ్వు పరిగెత్తుతావు. అదే బలం అందరికీ ఉండాలని లేదు కదా. కొంతమంది బలహీనులు ఉన్నారు. అందుకే అంటాడు, ఈ స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి. దాని అర్థం ఏంటంటే, ఈ స్వాతంత్ర్యం పొందిన నిన్ను బట్టి, రక్షణ పొందిన నిన్ను బట్టి, విడుదల పొందిన నిన్ను బట్టి ఇతరులు ఎవరు బాధపడకుండా చూసుకో. ఇతరులు నిన్ను బట్టి బాధపడకూడదు. నిన్ను బట్టి ఎవరైనా బాధపడుతున్నారు అంటే నీ స్వాతంత్ర్యం ఇతరులను బాధ పెట్టడానిక? నిన్ను రక్షించింది దేవుడు ఇతరులను బాధ పెట్టడానిక? నిన్ను క్షమించింది దేవుడు నువ్వు ఇతరులను క్షమించకుండా బాధ పెట్టడానిక? ఇతరులను దోషులుగా చూసి వాళ్ళ మీద తగాదాడుతావు, వాళ్ళని తిడుతూ ఉంటావు, వాళ్ళని ఇంకా బాధ పెడతా ఉంటావు. నువ్వు క్షమించబడ్డావు, నువ్వు క్షమించు. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు వారు రక్షించబడటానికి నీ చేతినంది. ఒక ఊబిలో నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు, పూర్తిగా కడగబడ్డాడు. ఇప్పుడు ఈ వ్యక్తి, ఊబిలో ఉన్న వ్యక్తిని చూసి ఎగతాళి చేయకూడదు. ఎందుకంటే నువ్వు వచ్చింది అక్కడి నుంచేగా. నువ్వేమీ పుడత పరిశుద్ధుడిగా పుట్టలేదు కదా. ఇప్పుడు అవసరమైతే నీకు ఎదుటి వ్యక్తి ఊబిలో ఉన్నాడని కనబడితే నీ చేయి చాచి అందించు, నీ చేతితో అతని పట్టుకో, బయటకు లాగు, అతను కూడా కడగబడటానికి ప్రయత్నం చేయి. అందుకే ఓ చక్కని మాట ఏమని రాయబడి ఉంటుంది అంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ప్రియులారా, ధర్మశాస్త్రం అంతా ఒకే ఒక్క మాటలో రాయబడ్డది. అదేంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ఆ ఒక్క మాటలో ధర్మశాస్త్రం మొత్తం అక్కడ సంపూర్ణంగా అక్కడ కనబడతా ఉంది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనం పొందిన స్వాతంత్ర్యము ఇతరులకు స్వాతంత్ర్యం ఇచ్చేలా ఉండాలి, ఇతరులకు సహాయం చేసేలా ఉండాలి, ఇతరులను బలపరిచేలా ఉండాలి, ఇతరులను రక్షణలో నడిపించేలా ఉండాలి, ఇతరులకు చేయందించేలా ఉండాలి. అంతేగాని మనం పొందిన స్వాతంత్ర్యము వలన బలహీనులకు అభ్యంతరము కలిగేలా ఉండకూడదు ప్రియులారా. కాబట్టి ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఓ వ్యక్తి రక్షించబడిన తరువాత తన తోటి వారి రక్షణ కొరకై తాను ప్రయాసపడే వ్యక్తిగా ఉండాలి. అందుకే కొంతమంది ప్రియులారా, ఆత్మీయులైన దేవుని బిడ్డలు, వారు రక్షించబడిన తర్వాత వారి ధనాన్ని దేవుని పనిలో ఖర్చు పెట్టేవారండి. విస్తారంగా దేవునికి కానుకలు ఇచ్చేవారు. ఎందుకంటే ఇంకా సువార్త ప్రకటించండి, ఇంకా అనేక మంది దేవుని యొద్దకు రావాలి, ఇంకా అనేక మంది ఇటువంటి వాక్యం వినాలి, ఇంకా అనేక మంది ఈ మాటలు విని మారాలి అని తమ ఆస్తులే ఖర్చు పెట్టిన వారు కొంతమంది, తమ ఉద్యోగాలు వదిలిపెట్టి తమను తామే దేవునికి అప్పగించుకున్నవారు కొంతమంది. నేను సేవ చేయాలి, ఇంకా నా సంపాదన కాదు, నా సుఖం కాదు, నా సంతోషం కాదు, ఇక నేను ప్రభు కోసం జీవించాలి, ప్రభువారు చేసిన బలియాగం, ప్రభువారిచ్చే విడుదల, ప్రభువారిచ్చే రక్షణ, అవి ఎంత గొప్పవో ప్రజలు తెలుసుకోవాలి అని తమ ఉద్యోగాలు వదిలిపెట్టి మరి స్వార్థకు వచ్చిన వారు చాలామంది ఉన్నారు. నా చిన్నతనంలో ప్రియులారా, నేను చాలామంది దైవజనులు చూసేవాళ్ళు, వారు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వదిలిపెట్టి దేవుని సేవ చేసేవారు. ప్రియులారా, ఆనాడు వారి సమర్పణ ఫలితం అనేక మంది రక్షించబడ్డారు. ఈనాడు అటువంటి సమర్పణను మనం చూడలేకపోవటం ఒక రకంగా బాధాకరమే ప్రియులారా.
ఈనాడు కూడా అటువంటి సమర్పణతో ప్రభు కొరకు జీవించే అటువంటి వారిని దేవుడు కొన్ని చోట లేపుతూనే ఉన్నాడు. నీతిమంతులు ఉన్నారు ప్రియుల, దేవుడు అటువంటి వారిని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నాం. మనం ఏ రీతిగా ప్రభు పని కొరకు ఉపయోగపడగలుగుతున్నాం, అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు, అంటే మనం రక్షించబడ్డాం, మనం విడుదల పొందాం. రక్షించబడాల్సిన వారి కోసమై ప్రార్థన చేస్తున్నామా? నీ కంటి ఎదుట నశించిపోతున్నవారు, బంధకములలో ఉన్నవారు, బంధించబడిన వారు, పాపములో ఉన్నవారు, వ్యసనములలో ఉన్నవారు, దురలవాట్లో ఉన్నవారు, నశించిపోతున్న వారి రక్షణ కొరకై నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఓ విశ్వాసి తన జీవితంలో వారంలో ఒక్క పూటైనా కనీసం ఉపవాసం ఉండి నశించిపోతున్న ఆత్మల పట్ల భారముతో ప్రార్థన చేయాలి ప్రియులారా. ఒక్క పూటన్న ఆ భారాన్ని ప్రతి విశ్వాసి తన గుండెల్లో పెట్టుకొని దేవుని సన్నిధిలో ఆ రక్షణ కొరకు, ఇతరుల రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి. అదే మనం ఇతరులను ప్రేమించుట అంటే ప్రియులారా. అలాగే మన ధనమును పరిచర్య కొరకు ఖర్చు పెట్టేవారుగా ఉండాలి. అలాగే మనము స్వార్థను ప్రకటించేవారుగా ఉండాలి, దేవుని పని చేసేవారుగా ఉండాలి. ఇటువంటివి కానీ మనం చేయగలిగితే దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యం దేవుని కొరకు మహిమకరంగా ఉండటానికి, మనం జీవించడానికి అవి కారణమవుతాయి. నిజంగా అటువంటి జీవితం పట్ల దేవుడు చాలా సంతోషిస్తూ ఉంటాడు ప్రియులారా. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట, యేసు ప్రభువారికి గుర్చిన ప్రవచనం యెషయా భక్తుడు చెప్తున్నాడు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవత్సరమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును దేవుడు నన్ను పంపి ఉన్నాడు. దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు? నీ ద్వారా ఇతరులు ఆదరించబడాలి, నీ ద్వారా ఇతరులు రక్షించబడాలి, నీ ద్వారా ఇతరులు బలపరచబడాలి, నీ ద్వారా ఇతరులు కడగబడాలి, నీ ద్వారా ఇతరులు నూతనపరచబడాలి. అందుకు ప్రభు నిన్ను రక్షించాడు. కాబట్టి ప్రియుల, ఈ స్వాతంత్ర్యం పొందిన మనం స్థిరముగా నిలవబడి దేవుని సన్నిధిలో మనం నమ్మకస్తులుగా నిలవబడాలి ప్రియులారా. దేవుడు అటువంటి కృపను మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు నువ్వెందుకు మమ్మల్ని రక్షించావు, ఏ రీతిగా మమ్మల్ని రక్షించావు, అలాగే మేము ఎలా ఉండాలో కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి, బలమైన నీ ఆత్మతో నింపండి. అయ్యా, ఇంకను రక్షణ పొందని వారికి రక్షణను దయచేయండి, ఇంకను బంధకములో ఉన్న వారికి విడుదలను దయచేయండి, దుఃఖములో ఉన్న వారికి ఆదరణను దయచేయండి, ఓదార్పును దయచేయండి. తండ్రి, ఏ స్థితిలో కృంగిపోయినారో వారిని లేవనెత్తండి, బలహీనలను బలపరచండి. ఆయన అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. తండ్రి, నీ బిడ్డలు ఏది బరువుగా తమ మనస్సులో బాధను అనుభవిస్తూ ఉన్నారో ఆ బాధలు, ఆ సమస్యలు తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీ బిడ్డలు ఏ ఏ పరిస్థితుల్లో, ఏ బంధకములు, ఏ దుఃఖము, ఏ బాధ, ఏ వేదన కలిగి ఉన్నారో వాటన్నిటి నుండి విడుదల దయచేసి నిజమైన సంతోషం, నిజమైన సమాధానం, నిజమైన రక్షణ, నిజమైన స్వాతంత్ర్యం బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరూ రక్షించబడి నీ నిత్య రాజ్యమునకు వచ్చినట్లుగా సహాయం చేయండి. ఆ నిజమైన విడుదలను, ఆ నిజమైన స్వాతంత్ర్యమును బిడ్డలందరికీ మీరు దయచేసి ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాను. దేవుడు మీతో మాట్లాడాడని నమ్ముతున్నాను. దేవుడు మీకు విడుదలనిస్తాడు, దేవుడు మీకు నెమ్మదినిస్తాడు. దేవుని కోసం నమ్మకంగా జీవించండి, దేవుని యొక్క నిండైన ఆశీర్వాదం అనుభవించండి. మీకు అందరికీ మరొకసారి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ నిజమైన సంతోషం, ఆ నిజమైన సమాధానం, ఆ నిజమైన స్వేచ్ఛ మీరందరూ అనుభవించాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డిడి ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002122. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ జాన్ వెస్లీ, డోర్ నంబర్
59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676. మరి యొక్క నంబర్ 707-515-9777.